బాబాయ్. అమ్మా, నేను క్లోజింగ్ బ్యాలెన్స్ పంపించవా? నేను షాప్కి వస్తున్నాను. సరే బాబాయ్. ఓకే అమ్మా. రే, బుద్ధి లేదా నీకు? కళ్ళు కనిపించట్లేదా? మెడికల్ షాప్ ఇది. ఎక్కడ నో స్మోకింగ్ బోర్డు లేదుగా. నువ్వు ముందు పోరా బయటికి. నువ్వు రమ్మంటే వచ్చానా? పోతావా పోవా? పోక నీతో కాపురం చేస్తానా? అసలు ఎవడరా నువ్వు? మెంటల్ నా కొడుకా. లోపలికి ఎందుకు వచ్చావు? బయటికి పో. ఏంటే వచ్చినప్పటి నుంచి పో బయటికి అని. ఏదో బయట నుంచి చూస్తే సెక్సీగా ఉన్నావు, లోపలికి వచ్చి ట్రై చేద్దాం అంటే మొహం పగిలిపోద్ది యదవా. సెన్స్ లేదా నీకు? సెన్స్ ఉంది కాబట్టి నీతో ఇంకా స్టాండింగ్ పొజిషన్లో మాట్లాడుతున్నాను, లేదంటేనా? టచ్లో ఉందాం. నువ్వు టచ్లో ఉన్నా లేకున్నా. దొంగ సచ్చినోడా. దొంగ నేను కాదే, నువ్వు. నా మనసును దోచేసావు. సచ్చినోన్నే ఇంకా చంపేద్దులే. హలో. దిక్కులు చూసుకుంటూ వర్క్ చేయడం కాదు, కంపెనీ గురించి ఆలోచిస్తూ వర్క్ చేయి. నీకే మంచిది. సారీ. ఇట్స్ ఓకే, ఐ వాజ్ జస్ట్ కిడింగ్. క్యారీ ఆన్. ఉమా, కాఫీ? సారీ, ఇంకెప్పుడైనా? ఓకే. ఎందుకే నీకు వాడంటే అంత ఇష్టం? ఎందుకంటే కలియుగ రాముడే మా వాడు. నువ్వు సీతవా? సర్లే గానీ పని చేసుకో. హలో,
హాయ్ సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కాల్ చేస్తున్నాం. మీకైనా ఇన్సూరెన్స్ కావాలా? మనకేం ఇన్సూరెన్స్ వద్దులే అన్న. ఓయ్ అన్న అలా చేస్తా అన్న. ఏయ్ మెడికల్ షాప్, ఏయ్ బటర్ఫ్లై, ఎక్కడికి పోతావులే? రాత్రికి వచ్చేది మెడికల్ షాప్కేగా. నమస్తే జేసీ బాబా. చెప్పు నాయనా. నాకు ఈ మధ్య దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది బాబా. ఏటి నీ మొహానిక? మరి నా జీవితాన్ని చూసి తగలడానికి నేను ఏమన్నా అమ్మని లైఫ్ జీవిస్తున్నానా? అడగతనే లైఫ్ జీవిస్తున్నా. సరే ఏంటో చెప్పు. మీరు ఏదన్నా పోసో తాయితో ఇస్తే వెళ్ళిపోతా జేసీ బాబా. నా పక్కన చేపయించిన ఎందుకు చేసి బాబా? సొల్యూషన్ చెప్తున్నావుగా, ప్రాబ్లం ఏంటో ముందు చెప్పు. అంతా భాగ్యమే చేసి బాబా. ఇంకే దక్షిణేసి ఇంటికి బయలుదేరు. అంతా భాగ్యమే గాని మనశ్శాంతి ఉన్నట్లేదు చేసి బాబా. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి తాయిత్ ఇచ్చారంటే హ్యాపీగా వెళ్ళి పడుకుంటా చేసి బాబా. ఈ రోజు అందరికి మటన్ బిర్యానీ సెట్. తాయెత్తేం లేదు కానీ నేను ఒక తాడిస్తా. అది నీ కుడి చేతికి గట్టిగా కట్టుకొని 3 రోజుల తర్వాత ఊరవతలకెళ్ళి వెనక్కి తిరగకుండా తాడి వెనక్కిసిరి ముందుకెళ్ళిపో. వెనక్కి తిరిగి చూస్తే సంక నాకిపోతావు. వద్దులే చేసి బాబా, కట్టండి. ధన్యుని చేసి బాబా, ధన్యుణ్ణి. వెళ్ళొస్తాం చేసి బాబా. రే చూడ్డానికి మేము పైకి సాఫ్ట్గానే కనిపిస్తాం. తేడాలు వస్తే నీలాంటి చెంప పగలగొడతాం. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించదు. ఓ ప్రాబ్లం వచ్చి సైలెంట్గా ఉంటే ఎలా? రియాక్ట్ అయితేనే కదా స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. ప్రాబ్లం వచ్చి సైలెంట్గా ఉంటే ఎలా? రియాక్ట్ అయితేనే కదా స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. మనం ఇష్టపడే వాళ్ళు మనపై కేర్ చూపిస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందా? బహుశా అందుకేమో ప్రేమ అనే పదానికి అంత వాల్యూ. కానీ నాలో ఉన్న ఈ వాల్యుబుల్ ఫీలింగ్ని తనతో చెప్పడం ఎలా? ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ గడికి యాక్సిడెంట్ అయింది. అర్జెంట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ కావాలి. ఇవ్వా. ఏంటి చూస్తున్నావు? ఫస్ట్ ఎయిడ్ కిట్ది. థ్యాంక్స్. ఓయ్ 270. క్యాష్ లేదు. క్యూఆర్ తెస్తా ఆగు. ఏయ్ నెంబర్ చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? పగవాడు చావు బతుకుల పరిస్థితుల్లో ఉన్నాడు. నెంబర్ చెప్పు ఫాస్ట్ గా. 8735500. ఓకే సరే సరే. ఓయ్ పేమెంట్. ఇది పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతాడేంటి? Save my heart.
సేవ్ మై హార్ట్. మెడికల్ షాప్ అమ్మాయి. తెల్లవారితే వస్తుంది ఎండ, నువ్వే నా జీవితానికి గుది బండ. తిని పడుకుంటే పెరుగుతుంది కొవ్వు, నువ్వు నేను కలిసి పడుకుంటే పెరుగుతుంది లవ్. రే పిచ్చి, మోసం చేసి అమ్మాయి నంబర్ దొబ్బేశావు, సిగ్గులేదా? నాకెందుకే సిగ్గు? నేనేమైనా శోభనం చేద్దామని అడిగానా? మూసుకొని మెసేజ్లు అపరా పూల చొక్క. పూల చొక్క ఎవడే? టమాటా మొక్కందాను. అయితే పని చూసుకోరా మైదా పిండి. నువ్వు ఇలా ఎక్స్ట్రాలు చేస్తుంటే నిన్నెటైనా ఎత్తుకెళ్ళాలనిపిస్తుంది. వీడికి రిప్లైలు ఇస్తే ఇలానే ఎక్స్ట్రాల్ చేస్తుంటాడు. బ్లాక్ చేసింది. దీనికి ఈ మధ్య పొగరెక్కువైంది, తగ్గించాలి. ఉమాని ఈరోజు ఎలా అయినా నంబర్ అడగాలి. ఏమని చెప్పి అడగాలి? అడిగితే ఏమన్నా తప్పుగా అనుకుంటాడా? అడిగేస్తా. ఏంటి? ఉమాని అడిగేస్తా. తొందరగా అడిగేవే బాబు, ఈ డైలీ సీరియల్ తట్టుకోలేకపోతున్నాను రోజు. ఏం లేదు. నంబర్ అడగడానికి ఇంత భయం ఏంటే నీకు? ఏమైంది అలా వచ్చేసావు? ఏం చేయమంటావు? ఇదే నా ప్రాబ్లం. ఒక్క ఫోన్ నంబర్ కోసం ఇన్ని తిప్పలు. ఫోన్ నెంబర్ ఏంటి? ఇప్పుడు నువ్వు అడగడానికి వెళ్ళింది నెంబరా? ఏమైంది? ఏం లేదులే అమ్మ, ఇంత పాతకాలంలో ఉన్నావా అని వాట్సాప్ గ్రూప్ చూడు తెలుస్తుంది. ఏమంటున్నావే? ఒట్టి నెంబరే కదే, లీక్డ్ వీడియోలో ఫీల్ అవుతున్నావు. లీక్డ్ వీడియో అయినా ఏం పర్లేదు, మావాడిదేగా. ఏయ్, నన్నెందుకు బ్లాక్ చేసావే? అసలు నువ్వెవడివిరా నాకు మెసేజ్ చేయడానికి? నాకు నువ్వంటే ప్రేమే. నాకు ఇష్టం లేదు కాబట్టే బ్లాక్ చేశాను.
ఒరే పిచ్చోడా, ఏం చేస్తున్నావురా? ఏయ్, ఐఎమ్ మ్యాడ్ బట్ ఐఎమ్ నాట్ బ్యాడ్. మూసుకొని బయటికి పోరా నువ్వు ముందు. పోతలేవే, నిన్ను ఒకటి అడగాలి. ఒక్కటి లేదు, రెండు లేదు, ముందు నువ్వు బయటికి పదా. ఏయ్, నన్ను ప్రేమిస్తావా లేదా మనం కలిసి? రెండే ఆప్షన్స్. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? బలిసిందో ఒళ్ళు. ఏమనుకున్నావే, బాయిలర్ బాడీ అనుకున్నావా? ఐరన్ బాడీనే. వదులు వదులు. I love ఛీ, you. సిగ్గులేదా నీకు? సిగ్గనేదే ఉంటే నువ్వు నేను పుట్టమే. అసలు ఎవ్వడు పుట్టాడు ఈ ప్రపంచంలో. నువ్వు ఇంత కోపంగా నా వైపు చూస్తుంటే నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెంచుకొని చచ్చిపో. ఏయ్, నేను చచ్చిపోతే నిన్ను చూసుకునేదేవిడే నా బంగారు కోడి పెట్ట. ఛీ, హాయ్, దిస్ ఇస్ అదితి. ఇప్పుడు నీకు రిప్లై ఏమివ్వను? ఓం జయజీ బాబా. చేతిగా తాళ్ళేంట్రా గౌతమ్? ఇదా, నా జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం బావాలని జేసీ బాబా కట్టినారా ఈ తాయిట్ మొన్న. నువ్వే పోయిన తర్వాత ఇంక నీ జీవితం ఏముందిరా నీ బొంద. అంటే నా జీవితంలో ఉన్న దరిద్రం నేనేనారా? ఈ క్వశ్చన్ నువ్వు మళ్ళా నన్ను అడుగుతున్నావు రా గౌతమ్? ఆ పరాణ్య ప్లస్ కా సందులో సమోసా సందు. ఐ హట్. అరే, ఇట్స్ జేకేరా. జేసీ అంటే జేకే అనుకున్నా, పెచ్చనా కొడుకు. ఆడల మంది అంత ఎక్కిందరా నీక? జేకే అంటే జస్ట్ కిడింగ్ అని. ఓహో, వెరీ ఫనీరా, భలే నవ్వినా. అయినా మూదేంటి మొగ్గలా పెట్టుకోన్నావు? అదేం లేదురా. అవునా, ఎవరో కొట్టేట్టే ఉంటారు మొగ నేను.
అమ్మని అమ్మ అన్బ్లాక్ చేసింది. ఇప్పుడు చూపిస్తా దీనికి మన రసికత్వం. పొద్దున్నే గుళ్ళో వేస్తారు పాట, నువ్వే నా గుండెకి పట్టిన తీట. ఎక్స్ట్రాలు చేస్తే తెగుద్ది బాట. ఏమో అనుకున్నాను గాని నీకు కూడా తీట ఎక్కువే. ఏయ్ మెడికల్ షాప్, నీ పేరేంటే? మళ్ళీ బ్లాక్ చేయనా? పేరుతో పనే ఉంది, పని అవ్వాలి గాని. అది అలా మూసుకోనుండు. నేనేం ఇప్పలేదే, నీకు కనిపిస్తుందా ఏంటి? ఇవే తగ్గించుకో. తగ్గాలంటే మెడిసిన్ కావాలిగా, వచ్చేవచ్చుగా. సెన్ కోచ్ రా బెస్ట్ ఫెలో. ఇప్పుడు చూడు, అరటి పండు తినాలంటే తీయాలి తొక్క, నువ్వే నా మనసుకు వేసిన కొత్త చొక్క. ఫ్రెండ్షిప్లో ఉంటుంది షిప్పు, నీ చూపులు రాజేసే నా గుండెల్లో నిప్పు. బాగున్నాయి. హోటల్ మీద రాసుకో, ఆదాయం వస్తుంది. ఆటోల మీద రాసుకో. ఇది కూడా మంటైపే తెగ పంచలేస్తుంది. బా ఓకే, దీంతో సవారీ మంచికి కిచ్చేలా ఉందిలే. విష్ణు, నీ క్వైరీ పంపించాను చూడు. విష్ణు, కమ్ టు మై క్యాబిన్. ఫ్రెండ్షిప్లో ఉంటుంది షిప్పు, నీ చూపులు రాజేసే నా గుండెల్లో నిప్పు. వాన్ వస్తే వస్తుంది అందమైన హరివిల్లు, నీకోసం వేచుంది నా విశాలమైన దిల్లు. ఉమా, సార్ పిలుస్తున్నారు. కమింగ్. ఆ మెసేజ్లు ఏంటి? నీకు పిచ్చేమైనా పట్టిందా? సారీ ఏం అవసరం లేదు. ఇంకోసారి నీ నుండి మెసేజ్ వచ్చిందనుకో మర్యాదగా ఉండే చెప్తున్నా. తెగ చార్జ్ చేస్తుంది. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయాలి. ఏంటి సీరియస్గా ఉంది? ఓ రెండేద్దాం. అంగన్వాడీ పిల్లలకి పెడతారు పాలు, మనం ప్రేమలో పడ్డాక చేయాలి ఎన్నో పాపాలు. అబ్బా, అలా కోపంగా చూసి పెట్టకే శాపాలు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఎదుటి మనిషిని నశయించుకుంటుందన్న విషయం నీకు ఈ పాటికి తెలియాలి. ఏంటి మళ్ళీ చెప్పు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావురా నువ్వు నా లైఫ్లోకి? పోరా పోరా అని 1000 సార్లు చెప్పినా కూడా నెక్స్ట్ డే రాత్రికే సిగ్గు లేకుండా ఊపుకుంటూ వస్తున్నావు. సిగ్గనేదే లేదా నీ లైఫ్కి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నిన్ను కొట్టినా సరే నీలో మార్పు అనేదే లేదే.
మరెందుకు అన్బ్లాక్ చేసావు? అన్బ్లాక్ చేస్తే పులిహార కలిపేస్తావా? నీలాంటి వాళ్ళు నాకు రోజుకి 10 మంది మెసేజ్ చేస్తారు. అలా అని చెప్పి అందరితో కలిసిపోమంటావా? సారీ. ఎవడికి కావాలరా నీ సారీ? నీ సారీ నీ జేబులో పెట్టుకొని ఇక్కడ నుంచి దుబాయ్. ఇప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను నేను. ఇంకెప్పుడు రానులే. చాలా సంతోషంగా వచ్చాను. ఆ సంతోషం వల్ల కంట్లో ఉన్న నీళ్ళు బయటకు కూడా రావట్లేదు. నీలాంటి వాళ్ళు నాకు రోజుకి 10 మంది మెసేజ్ చేస్తారు. అందరితో కలిసిపోమంటావా? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఎదుటి మనిషిని నశించుకుంటుందన్న విషయం నీకు ఈ పాటికి తెలియాలి. పోరా పోరా అని 1000 సార్లు చెప్పినా కూడా నెక్స్ట్ డే రాత్రికి సిగ్గు లేకుండా ఊపుకుంటూ వస్తున్నావు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నిన్ను కొట్టినా సరే నీలో మార్పు అనేదే లేదే. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావురా నువ్వు నా లైఫ్ లోకి? నువ్వు ఇంత కోపంగా నా వైపు చూస్తుంటే నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెంచుకొని చచ్చిపో. నేను చచ్చిపోతే నిన్ను చూసుకునేదేవిడే నా బంగారు కోడి పెట్ట. నాకు నువ్వంటే ప్రేమే. ఐ లవ్ దొంగ నేను కాదే, నువ్వు నా మనసును దోచేసావు. అనవసరంగా తిట్టేశానేమో. నీ సారీ నీ జేబులో పెట్టుకొని ఇక్కడ నుంచి దుబాయ్. అంతలా తిట్టకుండా ఉండాల్సింది. రే ఉమ్మా, నువ్వు తను తను దాచుగా మాట్లాడకుండా ఉండాల్సిందిరా. అది నా మిస్టేకారా? తను కూడా చైల్డిష్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. అరే తను చాలా మంచి అమ్మాయిరా, నువ్వు వదిలేసినా పర్లేదు కానీ ఇలా ఏడిపించుకురా. రీజన్ లేకుండా నేనేం రియాక్ట్ అవ్వలేదు. నువ్వు తన మీద అరిచి వెళ్ళిపోయాక నీ ప్రమోషన్ కోసం మేనేజర్తో ఎంత రిక్వెస్ట్ చేసిందో తెలుసా? వెళ్ళి సారీ చెప్పురా. మేనేజర్తో మాట్లాడినా నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా. కళ్ళు దొబ్బేరా పిచ్చా కొడక. సరేనా, చూసుకోలేదు. చూసుకోలేదా అంటే నేను ఇప్పుడు మూసుకొని పోవాలా? అన్న కావాలంటే ఇంకో బాటిల్ కొనిస్తా. సారీ చెప్పాగా, ఇంకెళ్ళు. రేయ్ ఎవరికి కావాలరా నీ సారీ? ఎవరికి కావాలరా నీ సారీ? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. బాటిల్ పగలగొట్టిందే కాక బల్బు చూపిస్తున్నావేంట్రా? పుచ్చ పగిలిపోద్దు నా కొడక్క. ఒక సైడ్ పగిలింది సరిపోదా? ఇంకో సైడ్ కూడా పగలాలా?
ఆన్లైన్లో ఉందే యాప్ ఒక్కలే ఒకటి వేద్దాం. నీళ్లు పోస్తే ఆరిపోతుంది మంట. నువ్వెన్ని మాట్లాడినా నీకోసమే పడుంటా. మనం ఎదురు చూసే వాళ్ళకన్నా మన కోసం ఎదురు చూసే వాళ్ళకి టైం ఇస్తే మన లైఫ్ బాగుంటుందేమో. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? కొంపతీసి మళ్ళీ వేసుకుంటుందేమో. బొక్కలే. ఐ లవ్ యూ. ఏ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదేంటి అంత మాట అన్నావు? ప్రేమతో పాటు కొంచెం కామం కూడా ఉంది. చి ఎదవా. ఎదవని కాదే, ఎదవని నారెదవని, కానీ నీ ఎదవని. చెప్పండి సార్, ఏం కావాలి? కొండమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి బాబు. ఏ ఫ్లేవర్ కావాలి? నిన్నే బాబు, ఏ ఫ్లేవర్ కావాలి? అంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు. మీకు తెలీదా నాకేం కావాలో? నీకేం కావాలో నాకెలా తెలుస్తుందయ్యా? చెప్పు. అంటే మీరు ఎప్పుడు వాడలేదా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా బాబు? అంటే మెడికల్ షాప్ మీదే కాబట్టి మీ ఒపీనియన్ అడుగుతున్నా. నీకు కావాల్సింది మా దగ్గర లేదు. అదేంటి, నాకు కావాల్సింది ఇక్కడే ఉందిగా. ఏంటి? ఇది కాకపోతే ఇంకో షాప్ లేదా అంటున్నా. అయితే రాకుండా ఉండాల్సింది. నువ్వు ఉన్నావని తెలియక. ఏంటి? అదే ఏం లేదులే, లెక్క పెట్టుకో, మళ్ళీ మర్చిపోతావు. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. పనికి మాలినదవా. నా జీవితంలో ఈ దరిద్రం ఏంటి చేసి బాబా? నా జీవితంలో నీ దరిద్రాన్ని పాలదొలడానికి ధర్మబద్ధమైన సూచన ఒకటి లేదా మీ దగ్గర? దారి ఖర్చులు వేసుకొచ్చి దక్షిణేసినంత మాత్రాన నీ దరిద్రాన్ని పారద్రోలే దరిద్రమైన బుద్ధి నాకు ఇంకా రాలేదు నాయనా. అయ్యో జేసీ బాబా, మీరు అలా మాట్లాడొచ్చా? మీరే అలా అంటే నా పరిస్థితి ఏంటి జేసీ బాబా? అకస్మాత్తుగా ప్రమాదాలు జరగవచ్చు, పరిస్థితులు మారవచ్చు నాయన. ఆ గడియ నా జీవితంలో ఎప్పుడొస్తుంది జేసీ బాబా? కంగారు పడుగు నాయన, వచ్చే వారం నీకు ఒక సూచన చెప్తాను. ఆ సూచన క్రమంగా పాటించావనుకో నీ జీవితం మళ్ళీ జిల్ జిల్ జిగా జిగా అని మెరుస్తుంది. అబ్బా, చెవులకు ఎంత ఆనందంగా ఉంది జేసీ బాబా ఈ మాట. ధన్యుణ్ణి జేసీ బాబా, ధన్యుణ్ణి. నన్ను ఆశీర్వదించండి బాబా. జిల్ జిల్ జిగా 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 జిగా. ఇన్ని మెడిసిన్స్ గుర్తుపెట్టుకుంటుందంటే బాగా తెలివైందే ఇది. ఏమైంది నీకో? నాకేమైంది అంటే
అంటే కచ్నీ మొహమ్మద్లా యుద్ధానికి వెళ్ళి ఎన్నిసార్లు ఓడిపోయినా పదే పదే మళ్ళీ వెళ్ళినట్టు ఇంతలా ట్రై చేస్తే ఎవరు మాత్రం పడిపోరు. అంటే పడిపోయావా? నీకు నమ్మకం లేదంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదామనే వచ్చా, కానీ నీ కళ్ళతో జీవితాంతం ఉండిపోయేలా చేసావు. అబ్బో, బాండ్ ఏమైనా రాసావా అమ్మా? కావాలంటే రాసుకోవచ్చు. చేతులతో పెదాలతో తొడ సంబంధం 90 ఏళ్ళుంటదని బయట టాకు. అబ్బా, ఎవరున్నారా మెడికల్ షాప్ లో? హా ఉన్నాం. ఒక్క సెకండ్. మనకు సరిపోదుగా. వీటికేం తక్కువ లేదు. ఒకసారి అంటే మళ్ళీ బాబాయ్ వచ్చే టైం అయింది. వెళ్తాలే గాని బాండ్లు అగ్రిమెంట్లు ఏదో అన్నావు, బలంగా సైన్ చేసుకుందామా? అంటే ఇప్పుడు అంత టైం లేదు, నువ్వైతే బయలుదేరు. పాపం తగిలిద్దే ఇలా మూడ్లో ఉండేవాడిని బయటికి పంపిస్తే. అబ్బో, మోహన్ చూడు. నేను పోను. పోరా. ఈ మధ్య అదితిని అబ్జర్వ్ చేస్తున్నావా? నిన్ను బాగా ఇష్టపడుతుందేమో అనిపిస్తోంది. నువ్వు అంటే నాకు ఇష్టం. ఇలాంటిది ఏమన్నా ఉంటే మొహం మీద చెప్పారు, అప్పుడే కదా నేను చెప్పగలను నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని. తను నన్ను అంతలా ప్రేమిస్తుంటే ఓయ్, ఏంటో చెప్పండి ఉమ్మా గారు. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాఫీకి వస్తావా? సారీ. అది నేను చెప్పాలి. ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నేను కొంచెం వీక్. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? నీ విషయంలో తప్పు జరిగింది నా వల్లే కాబట్టి. నువ్వు అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్. నేనైతే చాలా ఘోరం అనుకో. మన ఇద్దరికి రాసిపెట్టి ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది. నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నా అంతే. ఎక్కువ ఆలోచించుకు. 1, భయపడకు. 2, ఈగో ఏమైనా ఉంటే కేర్ చేయకు. క్లారిటీ లేకుండానే ప్రేమ కలుగుతుందంటావా? అయినా అంత ఇమ్మెచ్యూర్గా ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? ఇట్స్ నాట్ అబౌట్ మెచ్యూరిటీ, ఇట్స్ కేర్ అబౌట్ లైఫ్ అండ్ హెల్త్. సరే, ఈ విషయం ఇక్కడితో వదిలేయమ్మా. నువ్వు కావాలనేం అనలేదు కదా. ఆ రోజు నువ్వు ఉన్న చిరాకు నా మీద చూపించావు. లేదంటే ఆ విషయం నేను ఇంకా బాధపెట్టి ఉండేదేమో. ఇంత మంచి అమ్మాయినా నేను మిస్ చేసుకుంది. ఆ రోజు నువ్వు ఉన్న సిట్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. ఆపుకోలేని రోగం నేను, దానికి అందమైన మెడిసిన్
నువ్వు. ఇప్పటికే నాకు విషయంలో బాధగా ఉంది. ఏంటది? మన ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్. అదేంటి మన మెసేజ్ చూసి ఇంకా రిప్లై లేదు? పిచ్చెక్కిపోయి ఉంటుందిలే. పరిహారం ఏదైనా తట్టిందా జేసీ బాబా? అందుకే కదా నాయన తోక ఒప్పుకుంటూ మరి పిలిచాను నిన్ను. అయ్యా అయ్యా జేసీ బాబా, మీరు దేవుడు జేసీ బాబా. ధన్యుణ్ణి అయిపోయాను జేసీ బాబా, ధన్యుణ్ణి అయిపోయాను. నన్ను దీవించండి. నీ పుట్టినరోజు ఈ నెలలోనే కదా? అవును జేసీ బాబా. నువ్వు పుట్టినరోజులు జరుపుకోవడం మానేసావు కదా? అవును జేసీ బాబా. మీరేమన్నా చేస్తారా? ఇదే తగ్గించుకుంటే మంచిది. ఈసారి నీ పుట్టినరోజుని ఒక పండగలా జరిపించుకో. నీకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి గొప్పగా చేసుకో. దాంతో నీ దరిద్రం అడ్రస్ లేకుండా పోతుంది. అబ్బా సూపర్ జేసీ బాబా, అదిరిపోయే ప్లాన్ చెప్పారు జేసీ బాబా. థ్యాంక్ యూ బాబా. కానీ నీ బర్త్డే రోజు ఏదైనా తేడా జరిగిందనుకో, నీ జీవితం మరో చిక్కుల్లో పడొచ్చు. అది నీ మంచికే నవ్వచ్చు, కథ కంచికే నవ్వచ్చు. గుర్తుపెట్టుకో. మిమ్మల్ని మీ మాటల్ని గుండెల్లో పెట్టుకుంటా జేసీ బాబా, గుండెల్లో పెట్టుకుంటా. గుడ్లో పెట్టుకో బాబా. గుర్తుపెట్టుకో అని నా భాషలో చెప్తున్నాను. ఈ మాత్రం చాలు బాబా, చిత్తకొడేస్తా. నీది చితికిపోకుండా ఉంటే చాలు నాయనా. జిల్ జిల్ జిగా జిగా, జిల్ జిల్ జిగా జిగా, జిల్ జిల్ జిగా జిగా, జిల్ జిల్ జిగా జిగా, జిల్ జిల్ జిగా జిగా.
సార్ మంచి ఫామ్లో ఉన్నట్టున్నారు. ఫోమ్ లాంటి నీ ప్రేమతో నా లైఫ్ని వాష్ చేస్తావు కదే, ఈ మాత్రం లేకపోతే సరిపోతానా? బాబాయ్ వచ్చే టైం అయింది, వెళ్ళు. రానివ్వు, మంచి ఫ్లేవర్ ఇస్తాడు. సిగ్గు లేదు కదా అసలా? నేను చేసే పనులకి నువ్వే సిగ్గుపడాలి. ఇంక మొదలెడదామా? చీ పోరా. అబ్బా ఏం కొట్టావే. అయ్యో గట్టిగా తగిలిందా అమ్మా? ఇంకా గట్టిగా తగలాల్సింది. ఒసే రాక్షసి, ఇంతకీ గిఫ్ట్ ఎవరి గురించో? ఎవరి కోసం అయితే నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను? హే ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక ఓపెన్ చేయవే, అన్నిటికీ తొందర ఎక్కువ. మరైతే వెళ్ళు. ఉమా, మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు? గిఫ్ట్ ఇచ్చేది అవసరం కోసం కాదు, జ్ఞాపకం కోసం. లవ్ యూ. లవ్ యూ టూ. కాఫీకి వెళ్దామా? హా. ఎక్కడికి వెళ్ళాడు ఈ ఫోన్ ఎత్తకుండా? స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అరే గౌతమ్, బర్త్డేకింత హంగామా అవసరం అంటావా? రేపటి కోసం రా. పిచ్చి అనుకుంటారా? అనుకుంటే అనుకోనేరా, వాళ్ళ అన్నం అన్ని పట్టించుకుంటే మనం పిచ్చోళ్ళు అయిపోతాం రా. అయినా ఇది నా లైఫ్ రా, నా లైఫ్. మీ స్వామీజీ చేత చాతబడి చేయించి ఉండాల్సింది, దరిద్రం పోయి ఉండేది. రే, మా స్వామీజీనంటే కళ్ళు పోతాయిరా. అయినా ఆ దేవుడికి మనకి మధ్యవర్తేరా మా జేజీ బాబా. అయితే ఆ భగవంతుడి దగ్గరికే పొమ్మను. ప్రకృతిలో కొన్ని నమ్మాలరా, ఏద్దావా? దాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలరా సన్నాసి. రీ, నాలాంటి వాళ్ళకి ఈ ప్రకృతి ఇచ్చిన ప్రసాదమేరా మా జేసీ బాబా. అర్థమైందిరా, నీ కర్మ అనుభవించే. మీకురా కర్మలన్నీ, మా కోసం మా బాబా దగ్గర శాసనాల గ్రంథాలుంటాయిరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? కొంచెమైనా అర్థం అవుతుందా? ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు, వదిలి. వచ్చిన జాబ్ చక్కగా చేస్తుంటే ఈ డ్రామాలు వేసే అవసరం లేకుండా ఉండేది. అప్పుడు ఈ గ్రహాలన్నీ నాకు సహకరించలేదురా. మచ్చా, కొట్టాననుకో మొఖం పగిలిపోద్ది. సోదాపరా అంటే శ్లోకాలు చెప్తున్నాడు. ఏ హాయ్ రా ఉమా. హే గౌతమ్, ఏంటి మార్నింగ్ నుంచి బిజీ బిజీ అని వస్తుంది? అంత బిజీగా ఉన్నావా ఏంటి? అబ్బా ఇంట్లో సిగ్నల్ ప్రాబ్లం ఉందయ్యా. సర్లే చెప్పు, ఎలా ఉన్నావు? పర్లేదురా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏంటి మ్యాటర్? ఈ వీకెండ్ నా బర్త్డే ఉందిరా, నువ్వు ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాను. బై ది వే, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ రా ఉమా. అరే నీకు వెన్యూ టైము పంపించేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసారానా? సరే మరి, ఉంటా. బాయ్. ఓకేరా, బాయ్ రా.
మచ్చా ఈ ఉమా ఎవరు? నా పాత కొలిగ్రా. హో అవునరా, అలానే నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకురావచ్చు కదా, నేను కూడా చూసినట్లుంటది. అవును మచ్చా, నేను కూడా బాణం వేసినట్టుంటది. ఒక సెకండ్ ఫోన్ చేసి వస్తా. ఓరా ఎంజాయ్. అతిథిని కూడా తీసుకెళ్తే హలో, అది ఈ వీక్ లో మా ఫ్రెండ్ గడి బర్త్డే పార్టీ ఉంది. మనం ఇద్దరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. అలానే అందరికీ పరిచయం చేసినట్లు ఉంటుంది కదా. బాబాయ్కి యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు. నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను. అప్పటికల్లా బాబాయ్కి బాగైపోతే నేను పక్కా వస్తాను. ఓకే 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 ఫైన్, టేక్ కేర్. రేయ్ చెప్పినా కదరా నీకు బిన్న రెడీ చేయమనే. ఒరేయ్ తట్టేస్తారన్నీయా, ఏమైందన్నా అరగంటే కదా అంట. ముహూర్తం పెట్టింది ఎన్ని గంటలకు రా జేసీ బాబా? అన్ని టైంకి ఎలా చూసుకో. వచ్చే వాళ్ళు సాదాసీదా మనుషులు కాదురా. జేసీ బాబా ఫ్రెండ్స్ అంటే దేవుళ్ళతో సమానం రా, దేవుళ్ళతో సమానం. నేను అవసరమా రా ఇక్కడ? అంటే నువ్వు పక్కకెళ్ళి మాత్రం చేసే పనే ఉంది మచ్చా. మరి మూసుకొని ఆగు. సరే అయ్యింది ఏదో అయ్యింది కానీ మిగతా ఉన్న టైం గౌతమ్. రే ఉమా, హాయ్ ఉమా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా వచ్చినందుకు. అసలు నువ్వు వస్తావు అనుకోలేదు. రావాలి కదా మరి. చెప్పా కదరా ఉమా నా చెడ్డి దోస్త్ దేవ్. ఉమా దేవ్. రే మీ ఇద్దరు మాట్లాడుతానండి, నేను ఇప్పుడు వెళ్ళి కింద చూసుకొని వస్తా. ఫస్ట్ అది చూసిరా పో. భలే బర్త్డే పార్టీ పెట్టాడులే. ఒక చిన్న కాల్ బ్రో. యా ఓకే. నేను కూడా The number you have dialed is currently busy. Fieste. ఏంటి బ్రో, మీరు కూడా ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నట్టున్నారు, తెగ కాల్ చేస్తున్నారు. హే అలాంటిదేం లేదు బ్రో. నాకైతే సిగ్గులేదు బ్రో. నేనైతే నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరు ఎవరి కోసం చేస్తున్నారు చెప్తారా? అవును బ్రో, తన కోసమే వెయిట్ చేస్తున్నా. తను వస్తుంది లేదో కూడా తెలీదు. తన బాబాయ్కి హెల్త్ బాగాలేదంట. సో అరే బ్రో సేమ్ బ్రో, నా పిల్ల వాళ్ళ బాబాయ్ కూడా హెల్త్ బాగాలేదంట. అవునా? వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా కదా. ఏంట్రా సీరియస్ గా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు? నువ్వు లేకపోతే సీరియస్ గానే మాట్లాడతాను నేను, నువ్వు ఉంటేనే జోకులు చేస్తా. అవునరా మర్చిపోయాను, నీ పిల్లకర్రా ఈ రోజు నా బర్త్డే రా. ఈ రోజు కూడా మా చెల్లిని పరిచయం చేయవారా? వీళ్ళు నా చెడ్డి దోస్త్, కనీసం ఫోటో కూడా చూపిలేదు ఉమా. అవునా? అదేం బ్రో బెస్ట్ ఫ్రెండ్ అన్నావు? ఏం లేదు బ్రో, చిన్నప్పటి నుంచి నాకు వీడి దరిద్రం అంటే చాలా భయం. అందుకే తొందరగా ఏది చెప్పను. ఈ రోజు కూడా తను డైరెక్ట్ గా పార్టీకి తీసుకుని వచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాను. తను వస్తుందో రావట్లేదో డౌట్. ఇప్పుడు అది కూడా వీడి దరిద్రమే. అలానే ఉమా బ్రో కూడా వాళ్ళ లవర్ కోసం వెయిటింగ్ అంట. అవునా ఉమా? అది నువ్వన్నా ఫోటో చూపిస్తావా? ఏది ఏది చూపిట. ఒరే నన్ను చూడనిరా. మనం ఒకసారి మన మెడికల్ షాప్ కాల్ చేద్దాం. హాయ్ కమ్. ఓయ్ హాయ్. ఏముంది రోజు?
నా పిల్లకి నా ముందు హాయ్ చెప్తాడా? ఎందుకు కొడుతున్నావు? హాయ్ చెప్తా ఉంటారా నా నీకేంట్రా? మీకేమన్నా మైండ్ తింగిందా? మోసం చేసిన ఆటలైతే మీరు కొట్టుకుంటారేంట్రా రిప్పుకుల్లాగా? నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? అది కాదు మా నేను నువ్వు మాట్లాడికే తల్లి. మళ్ళీ ఇప్పుడు ఏం ప్లాన్ వేసావో ఏంటో. అబ్బబ్బబ్బబ్బబ్బా, మొదట నన్ను ఎదవలా చూసి ఎన్ని మాటలు అన్నావే. నేను తప్పుడోనేనే, కానీ మోసం చేసేవాడిని మాత్రం కాను. నేను చెప్పేది ఒకసారి. ఎందుకు ఇలా చేసావు? ఈ డ్రామాలోకి నన్నెందుకు లాగావు? లవ్వే వద్దనుకున్నాను, నువ్వే నా బెటర్ ఆఫ్ అనుకున్నాను. ఏయ్ ఆపవే, నోరు తెరిస్తే పతివ్రతల మాటలు. కొంచెమైనా భయం సిగ్గున్నాయి నీకు? లైఫ్లో ఎన్నో తప్పులు చేశాను గాని నిన్ను చూశాక రియలైజ్ అయ్యాను. కానీ నువ్వే తప్పుడు దానివని తెలిసింది కదా. ఇప్పుడు అర్థమైందే నేను తప్పు చేశానని. అసలేం తప్పు నిన్ను ప్రేమించానని. మొత్తానికి మోసపోతే ఉండే బాధ గట్టిగా చూపించావే. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అంతే. నేను చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఇంకా బయలుదేరు. పెట్టిన మంట, ఇచ్చిన బాధ చాలు. బయట 100 మంది చెడ్డలు ఉండొచ్చు, కానీ అందులో నువ్వు చూడు. తప్పు చేసింది నువ్వు కాదు కదరా. కానీ పరుగు పోయింది నాదే కదరా. అరే ఇలానే ఆలోచించి ఆఫీస్ రాకుండా ఎన్ని రోజులు ఉంటావరా? సలహాలు చెప్పేవాడికి సమ్మగానే ఉంటుంది, కానీ బాధను అనుభవించేవాడికి తెలుస్తుంది తన బరువు ఎంతో. అరే నువ్వు ఇలానే ఉంటే ఎలారా? జీవితకాలం పిచ్చోళ్ళలాగా ఇలాగే ఉండిపోతాను అనట్లేదు. నాకు బాధకు మించిన బాధ్యతలు చాలా ఉన్నాయి. వెళ్ళి తను గట్టిగా అడుగుదామా? మన లైఫ్లో ఏదైనా అడుక్కోవచ్చురా, కానీ ప్రేమను అడుక్కోకూడదు. మోసం చేసిన దాన్ని మర్చిపోవడమే మంచిది. మరైతే ఆఫీస్కి రావచ్చుగా. వస్తా.
కానీరా కానీ నా బర్త్డే ఉండే మంది అంతా తాగేసావు, నీకేం బాధలే కదా, తాగు. నాకెందుకురా బాధ దాని గురించి? నేనెందుకురా బాధపడతాను? మహా భయంకరమైన తలనొప్పి వస్తేనే అరగంట పనుకుంటే సెట్ అయిపోతురా నాకు. అలాంటిది నేనేంట్రా దాని గురించి బాధపడేది? ఏదో పిల్ల ముఖం వేసుకొని. అయినా నేను ఇప్పుడు ఆ పిల్ల గురించి చెప్పలేదు కదరా. ఏయ్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు అవసరం రా. మోసం చేస్తే గొక్కెట్టేడుస్తారు అనుకుంటారా ఈ అమ్మాయిలు? అక్కడేరా మర్చిపోతారు మనం మొగోళ్ళమని. అయితే ఆడుసరా. రేయ్, నేనెందుకురా ఏడుస్తాను? నేనేమైనా పిచ్చా అన్నా? అయినా ఏడ్చినంత మాత్రం మగోళ్ళం కాకుండా పోతామా మచ్చ? నేను మగోన్ని. ఇప్పుడు నువ్వు మాడగాడని ఎవరన్నారు? పోయి బీరైనా మిగిలిపోయింటే ఏరుకొంత గమ్మునుంటరా. నువ్వేరా నా లైఫ్ లో ఇంక నుంచి బెస్ట్. నా లైఫ్ లో మాత్రం నువ్వే వరస్ట్. ఇక్క నుంచి నువ్వేమంటే అది ఫైనల్. అంతే, ఫైనల్. రేయ్, దాన్ని మాత్రం వదలరా, దాన్ని వదలరా. నాకెప్పుడో తెలుసురా నువ్వు సిగ్లేని నా కొడుకు అయిపోయిన వదలవా. వదలడం అంటే దాన్ని పట్టుకుంటాను కాదురా, పూబ్లెస్కా. దాని మీద రివెంజ్ తీర్చుకుంటా అని. అబ్బో, ఏదో పెద్ద బాహుబలి స్టోరీ, మళ్ళా దానికి రివెంజ్. రేయ్, ఏం చేస్తున్నావురా ఈ రాత్రిలో? వీటిల్ని వామప్ అంటారు, నీకు తెలీదులే. ఇక నుంచి నేను స్ట్రాంగ్ అయిపోతా. రేయ్, ఇంత తాగి వామప్ చేస్తే వాంతులు అవుతాయరా? జీవితం బూదులా మారే వరకు నీతిలావుడు ఎండ బాబాయ్. మెల్లగా. ఏమైంది? అంతా ఓకేనా? ఇప్పుడు ఓకే కాకపోతే ఏంటి ప్రియా? నేను మామూలుగానే అడుగుతున్నాను. నేను మామూలుగానే ఉన్నాను, ఎక్కువ ఆలోచించుకో. మిస్టర్ టీమ్ లీడర్ ఉమా, పొద్దునే తాగొచ్చావా? నేను టీమ్ లీడర్ ఏంట్రా, మెంటల్ నా కొడక. అరే, నీ ప్రమోషన్ వచ్చిందిరా నీకు, ఇప్పుడే మేనేజర్ చెప్పాడు. నిజం రా. అరే ప్రమోషన్ ఇచ్చింది ఏం కాదురా, మేనేజర్ రా. అది కూడా కరెక్టే, మేనేజర్. ఇప్పుడే వస్తా. ఏంటో వీళ్ళుక్కులు. అదేమైనా అందగత్తే అప్సరస. నాకు చిప్పు దొబ్బి దాని వెనక స్టక్ అయ్యాను, కానీ దాని లాంటి వాళ్ళని 100 మందిని లైన్లో పెడతా. దానికే అంతుంటే అనుభవం నాటగాడిని, నాకింకెంత ఉండాలి? మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక నుంచి నేనే మీ టీమ్ లీడర్ని, నా కింద మీ 3 అసిస్టెంట్స్.
ఇక నుంచి ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ ఉన్నా ఫస్ట్ నాకే తెలియాలి. వర్క్ కొంచెం డిలే అయినా ప్రెషర్ ఉంటుంది, కానీ నీ మీద డెస్పిరేషన్ మాత్రం నాకు ఉంటుంది. నేను ఒకరి కింద అసిస్టెంట్లా చేయను. అయితే నువ్వే నా మెయిన్ అసిస్టెంట్గా ఉంటావు. నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేను నీ లవర్ని కాదు. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. ఏంటి కావాలని చేస్తున్నావా? చచ్చా, దాని అవకాశం అవసరం రెండు నాకు లేవు. పక్కోడి జీవితం మీద పడి ఏడ్చే టైప్ నేను కాదు. నా లైఫ్ ఎంత వాల్యూనో ఈ మధ్య నాకు ఒకరి వల్ల తెలిసి వచ్చింది. రే ఉమా, చెప్పని ఫ్రెండ్షిప్ ప్రేమలు ఏమన్నా ఉంటే కంపెనీ బయటే. వన్స్ కంపెనీలో ఎంటర్ అయ్యాక నువ్వు నా అసిస్టెంట్వి, నేను నీ టీమ్ లీడర్ని. ఎందుకంటే కంపెనీలో ఉండాలనుకుంటే మాత్రం కంపెనీ గురించి ఆలోచిస్తూ మాత్రమే పనిచేయాలి. హాయ్. ఉమా కిడ్నాప్ అవడం ఏంటి? స్ట్రేంజ్గా ఉంది. అయినా వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అది తెలిస్తే డిస్కషన్ ఎందుకు? పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? వద్దు. కిడ్నాపర్స్ మోటివ్ ఏంటో మనకు తెలియాలి. తెలియకుండా మనం కేసు ఫైల్ చేసాం అనుకో, ఉమా గారి ప్రాణానికి ఇబ్బంది. ఎవడ్రా ఇదంతా ప్లాన్ చేసింది? దేవ్, నువ్వేనా? ఎవర్రా నువ్వు? పేరు కరెక్ట్గా చెప్తున్నావు. నేను దేవ్, ఉమాని. ఏంటి ఉమా, నిన్ను కూడా తెచ్చారా? అందుకే కదా ఉన్నది. సరిగాని ఎవరు ప్లాన్ చేస్తుంటారంటావు ఇదంతా? నాకేం తెలుసు దేవ్. ఉంది కదా అదొకటి, అది చేస్తుంటదంటావా ఇదంతా? ఆ ఛాన్స్ కూడా ఉందిలే. అయినా తప్పది చేస్తే మనల్ని కిడ్నాప్ చేయడం ఏంటి బ్రో? ఎవరు తప్పు చేస్తే ఏముంది దేవ్, ఇరుక్కుంది మాత్రం మనమేగా. ఎవరు గట్టి కట్టేశారు. ఎవరు చేస్తుంటారు ఇది? హాయ్ సిస్టర్, నేను దేవ్ ఫ్రెండ్ గౌతమ్. ఏంటో విషయం చెప్పండి. దేవుని ఎవరు కిడ్నాప్ చేశారు.
అసలు ఎవరు చేసింటారు సిస్టర్ దీన్ని? తను నాకన్నా బాగా మీకే తెలుసు కదా. సిచ్యువేషన్ చేయి జారిపోయేలా ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి సిస్టర్. అర్థం చేసుకొని ఏం చేయమంటారు? ఇంకా మాట్లాడమంటారా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఒక్కసారి వాడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సిస్టర్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? బ్రో మనం ఎక్కడ 2 days అయి ఉంటుందా? ఫుడ్ లేదు, వాటర్ లేదు, మందు కూడా లేదు. భయంతో ఊపిరి స్ట్రక్ అయినట్టు ఉంది బ్రో. మనం ప్రాణాలతో బయటపడతామంటావా? ఏమో బ్రో, నాకైతే మన సమాధుల సరిహద్దుల్లో ఉన్నట్టుంది. బ్రో మనం తన విషయంలో తొందరపడ్డామంటావా? ఇప్పుడు అనుకోనేం లాభం బ్రో, పోయే కాలం దగ్గర పడినప్పుడు. భయంతో వాళ్ళంతా చెమటలు పట్టేసినట్టుంది బ్రో. నాకు అండర్వేర్ కూడా తడిచిపోయింది బ్రో. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు. అయినా ఇదేం దరిద్రం బ్రో మనకి. పోయిన జన్మలో చేసుకున్న పాపం అనుకుంటా. బ్రో మనం ఏ లొకేషన్లో ఉన్నావు, నీకేమైనా ఐడియా ఉందా? తెలీదు సార్. తెలీదా? ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? రీజన్ తెలీదా? కిడ్నాప్ అయ్యాడు సార్. కిడ్నాప్ ఏంటి? కిడ్నాప్ అంటే కిడ్నాపే సార్. ఎవరో కిడ్నాప్ చేశారు. నీకెలా తెలుసు కిడ్నాప్ అయ్యాడన్నట్టు? ప్రూఫ్ ఉంది సార్. ప్రూఫ్ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చుగా. వెయిట్ చేస్తున్నాను సార్. దేనికి? వాడు పోవాలన్నా? కాదు సార్, నేను కిడ్నాప్ డ్రామా మూసి చాలా చూశాను సార్. కిడ్నాపర్స్ మోటివ్ ఏంటో తెలియకుండా మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేము సార్. సరే, ఆఫీస్లో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. వాళ్ళు ప్యానిక్ అవుతారు, ప్రాబ్లం అవుతుంది. లేదు సార్, మీకు ఏం తెలియనట్టుండండి. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా సార్. సరే, ఓకే సార్. ఏ అమ్మా, ఎవర్రా తెచ్చి ఇక్కడ వేసింది అమ్మ టార్చరు? నాకేమైనా పేరు అడ్రస్ చెప్పి తీసుకొచ్చారా బ్రో? నీలాగే కదా బ్రో నేను వచ్చాను. బ్రో ఇది చేసింది ఎవరో తెలియదు కానీ వాళ్ళు కానీ దొరికితే చంపేసి పొంద పెట్టేస్తా బ్రో. నీకు అంత సీన్ ఉందా బ్రో? బతుకులో దరిద్రం ఉండొచ్చు కానీ భావంలో కూడా ఉండొద్దు బ్రో. మిస్ యూనివర్స్ని నీ లవర్ అనుకో, ఆ అవెంజర్స్ని మీ ఇంట్లో పనోళ్ళు అనుకో బ్రో. పోయేదేముంది, ఇమాజినేషన్ కదా, అంతా ఫ్రీ. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? నువ్వేం మాట్లాడుతున్నావు బ్రో? చిప్పు దొబ్బినప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తాయి బ్రో నాకు. ఇది ఎవడు చేశాడు? మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఈ సిచ్యువేషన్కి నా లైఫ్కి ఏ సింక్ లేదు బ్రో. సీన్లో ఇరుక్కున్న తర్వాత సింకు గురించి ఎందుకు బ్రో? కళ్ళ ముందు కనిపించలేదా మన కర్మ ఏంటని? ఏం అర్థం కావట్లేదు బ్రో. ఆలోచించి ఆలోచించి నా బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది. ఏ ఎవర్రా కట్టేసింది అమ్మా? ఇబ్బంది రా. హెల్ప్! ఎవరైనా ఉన్నారా? ఓపిక లేదురా, హెల్ప్! ఇంకా వెయిట్ చేయడం వల్ల లాభం లేదనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్. సరే, ఇప్పుడు మరి ఏం చేద్దాం? పిఎస్లో కంప్లీట్ చేయడం బెటర్. పిఎస్ అంటే ప్రాబ్లం అవ్వదా? ఎందుకన్నా మనకు ఆప్షన్ లేదు. దీన్ని దాచడం వల్ల మనకే ప్రాబ్లం. మనకెందుకు ప్రాబ్లం అవుతుంది? మనమేం చేసామని? ఇక్కడ మన మిస్టేక్ కూడా ఉంది. మనం ఉమా వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాం? ఉమా ఆఫీస్ పని పైన బెంగళూరు వెళ్ళాడని చెప్పామా? వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదని. ఇంకా లేట్ చేయడం వల్ల మనమే ఇరుక్కుంటాం. ఓ, ఎదుటి వారికి మంచి చేసినా మనకే నష్టం. సరే విష్ణు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అదే చేద్దాం. ఏంటి బ్రో ఈ పోగా? బ్రో నాకెందుకో మనల్ని మోసం చేసింది కదా, అదే ఇదంతా ప్లాన్ చేసింది అనిపిస్తుంది బ్రో. తన అలాంటిది కాదులే బ్రో. ఇలా అనుకోబట్టే మన ఇద్దరిని కొండెర్రి పప్పల్ని చేసింది బ్రో. అది కూడా నిజమేలే బ్రో. ఆయన తప్పు చేసింది తనేగా. తప్పుగా మాట్లాడింది మనం కదా బ్రో. మనం ఏమైనా గాంధీజీ టైం లైన్లో ఉన్నామా? స్వార్థంతో బతికే సమాజంలో ఉన్నాం బ్రో. ఏమో బ్రో, ఎన్నెన్నో ఏదో పనులు చేశా, ఏది ఎఫెక్ట్ చేసిందో తెలియట్లా. కానీ నేను అలాంటిది ఏం చేయలేదు బ్రో.
చేసిందల్లా ఒకటే పని, తనని ప్రేమించడం. నాకు అందుకే బ్రో దాని మీద డౌట్. బ్రో ఆకలేతుంది బ్రో. నాకైతే ఫుల్ బాటిల్ దించకుండా తాగాలని ఉంది బ్రో. మనం బయటికి వెళ్దామా బ్రో? దాని గురించి బయటికి వెళ్ళాక ఆలోచిద్దాం బ్రో. అన్నాడే ఆటో పరావు, బేబీ అన్నాడే స్కూటర్స్ పరావు, అన్నాడే ఏది ముందేది, ఇది కూడా అయిపోయిందా? అడగద్దా? బ్రో 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 ఎవరు వస్తున్నారు బ్రో? పాట వినిపిస్తుంది. ఎవర్రాడా? 3 రోజులు అవుతుందిరా మందా కట్లిప్పురా రే. బ్రో హెల్ప్ బ్రో బ్రో ప్లీజ్ బ్రో హెల్ప్ చేయండి బ్రో ప్లీజ్ బ్రో హెల్ప్ బ్రో బ్రో. ఎవర్రా మీరు నా స్పాట్లో? ఇదో పెద్ద స్పాట్. నువ్వెవడు బే? బే నన్నే బే అంటారా? నీ బ్రో ఎక్కడో చూసినట్టు. ఎక్కడో చూసానే. నువ్వే కదరా? ఆ రోజు బార్ దగ్గర నన్ను కొట్టింది నువ్వే కదా? అమ్మని అమ్మ వాడా ఇడు. బార్ ఏంటి అంటే మమ్మల్ని కిడ్నాప్ చేసింది నువ్వేనా? ఈ కిడ్నాపులు నా తెలీదురా. కంఫర్టబుల్ గా పడతాను నిన్ను. కంగారు పడుక ఏంట్రా కూర్చున్నావు? నన్ను కొడతారా? నన్ను కొడతారా? కొడతావేంట్రా? వద్దురా. కట్లిప్ కొట్టురా, కట్లిప్ కొట్టు. మొగుడు అయితే కట్లిప్ రా. దమ్ముంటే కట్లిప్. మొగుడు అయితే కట్లిప్ కొట్టు. ఏం చేస్తాను చూపిస్తా. కట్లిప్ కట్లిప్. మొగుడు అయితే కట్లిప్ రా. ఇప్పుడు నిన్న ఎప్పుడా చూపిస్తా. ఇప్పుడా బ్రో ఆగిపోతుంది. నీకు ఎందుకు బ్రో గొడవలు? నీకు తెలియదు బ్రో. పాత బాకీ ఒకటి ఉంది. ఆగు. ఎప్పరా ఏం చేస్తారా? బ్రో 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 నాకు అట్లు కూడా పే బ్రో. ఇప్పుడు రారా. దా కట్లిప్పేసి కొట్టేస్తావంటరా? దా దా ఇక్కడున్నాను రా. తాగుబో సచ్చినోడా వాడు అక్కడ ఉన్నాడు రా. ఇక్కడ దా. నన్ను కట్టేసి ఎందుకు కొట్టావు? ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు కొట్టావురా? అదేదో ఎమోషన్ అయిపోయింది బ్రో. నేను ఆ ఎమోషన్ లోనే కొట్టాను రా. ఇప్పుడు కొట్టుకుందాం దా. నువ్వు నన్ను అప్పుడు కొట్టావు, నేను నిన్ను నువ్వేంట్రా నన్ను కొట్టేది? కిడ్నాప్ ఎవరు చేశారా నేను ఆలోచిస్తుంటే మొదలు మీదేంట్రా గొడవ? నువ్వురా. నీ సంగతి చూస్తానా? హలో బ్రదరు, నువ్వెవరో నాకు తెలీదు. అనవసరంగా మా మధ్యలో దొరక. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను గొడవల్లో దూరద్దా? నేను దూరతాను రా, నా ఇష్టం. అసలు నువ్వెవడరా? ఒకసారి మాట్లాడు బ్రో. హాయ్, దిస్ ఈజ్ సంపత్. నువ్వు సంపత్ అయితే ఏంటి? సంపత్ అనేది నాకేంట్రా? నన్ను కిడ్నాప్ చేసి నువ్వేనా? బ్రో ఇప్పుడే కాదు బ్రో పరిచయం చేసుకున్నాను. నేనెందుకు కిడ్నాప్ చేస్తాను బ్రో? నువ్వు కాకపోతే మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఇంకెవర్రా? నాకు తెలియదురా. నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారా? నేను ప్రేమించిన అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది. కాదు, నన్ను ప్రేమించే అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది. కాదు బ్రో,
నేను ప్రేమించిన అమ్మాయే వాడిని ప్రేమిస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తా, ఆ అమ్మాయి ఏమో నిన్ను ప్రేమిస్తా. మీరెద్దరు వాళ్ళిద్దరు లెక్క సరిపోయింది కదా. సరిపోయింది కదా. అంటే వాళ్ళిద్దరూ ఇద్దరున్నారేంటి? ఇంకానే నన్ను కూడా కొట్టలేదు. వాళ్ళొక్కళ్ళు కాదు ఇద్దరా? ఈ అమ్మ జీవితం బేబీ అనుకున్నాం కదరా, ధూమైంది. ఇంకా పడుకోలేదా బ్రో? ఎంత తాగినా కిక్కెక్కుతుంది కానీ నిద్ర రావట్లేదు బ్రో. నీకు బాధగా లేదా? మందుతో కన్నీళ్ళని చల్లబరుస్తున్నాం బ్రో. ఇంకా ఎక్కువ లాగద్దు బ్రో, ఏదో ఒకటి తేల్చేద్దాం. తేల్చేద్దాం బ్రో, తేల్చేద్దాం. ఆదితి నువ్వు నేను తేల్చేద్దాం బ్రో, తేల్చేద్దాం. సారీ దితి. నన్ను క్షమించా దితి. ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే మేము చేసిన తప్పు కాబట్టి, అందుకే వేడుకుంటున్నాం. వదిలేయడానికి డౌట్ చాలు, పట్టుకోవడానికి ప్రేమ కావాలి, వదిలేసి పట్టుకోవడానికి ధైర్యం కావాలి. ఏంటి మీ నస? చెప్తే అర్థం కాదా? మీరే అన్నీ అనేసుకుంటే ఎలా? మేము చెప్పేదైతే పట్టించుకోరా? సెన్స్ లేదా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. అయినా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు. ఓ అవునా? మరి అలాంటి సిచ్యువేషన్కి ప్రేమన్న పేరెందుకో? బ్రో ఇంకా లాగద్దు బ్రో, మనం అనుకుని చేయాల్సిందే, తప్పట్లేదు. ఒప్పుకున్న పెళ్ళికి వాయిచ్చకు తప్పిద్దా? వాయిద్దాం బ్రో. హే, నేను దితిని కాదు, అదితిని. సారీ సిస్టర్. సిస్టర్ ఏంట్రా? అదే సిస్టర్ ఇన్లా. చేంజ్ అయిపోయామా? కన్ఫ్యూజన్ స్టార్టింగ్ నుంచి. అక్క కన్నా నువ్వే బాగున్నావు. ఇప్పుడు నేను 3, 2, 1 గో. ప్లీజే మమ్మల్ని క్షమించాం, భరిస్తామంటేనే వదులుతాం. ఉమా చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది, పైకి లేవు. చూసేటోళ్ళకి ఏముంటుంది? నేను పట్టుకుని నా పిల్ల కాళ్ళేగా. మింగిలైపోయినట్టేనా? సరే ఇంకా చాలు, కాలు మీద పడితే నేనైనా ఏమంటాను, పైకి లేవు. అదే తెలుసు. నిన్నెవళ్ళేమన్నాడు? బ్రో లేస్తున్నాడు కదా అక్కడ. అంటే మీరిద్దరూ ప్లానింగ్తో వచ్చారా? లేదు.
వాళ్ళిద్దరు కలిసిపోయారు, మరి మనిద్దరం? చాలు చాలు లెగు. నాకు తెలుసు నువ్వు మంచిదానివని. అంటే క్షమించేసినట్టేనా? తెలియక మాట్లాడారులేదు, తెలియకపోతే వినాలి కదా. అందరి ముందు అలా ఆడపిల్లని ఏడిపిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా చూపించాలి. ఇప్పుడు రివెంజ్ అంత అవసరం అంటావా? అవసరమే. అందరి ముందు నేను నాన్న మాట్లాడుతుంటే అసలు నువ్వు ఎలా ఊరుకున్నావు? సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? డబుల్ కమిట. అది ఈ వీక్ లో మా ఫ్రెండ్ గడి బర్త్డే పార్టీ ఉంది. బాబాయ్తో పాటు నేను హాస్పిటల్కి వచ్చాను. బాబాయ్కి అంతలోపు తగ్గిపోతే పక్కా వస్తాను. సరే. దితి, నేను ఈ గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చా? సరే చెయ్యి. వావ్, ఎంత బాగుందో కదా ఈ గిఫ్ట్. చూడు. అక్క, నీ ఫోన్ ఏమైంది? ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. మెసేజెస్ చూసుకో ఒకసారి. అవును, నీకు మెసేజెస్ పంపించేవాడి నంబర్ని అన్బ్లాక్ చేయి, సో దట్ నేను ఆ కొటేషన్స్ అని ఉమాకు ఫార్వర్డ్ చేయొచ్చు. అలాంటి పిచ్చి పని నేనైతే చేయలేను. అలా అయితే ఒక పని చేద్దాం, నా మొబైల్లో నీ నంబర్ని స్విచ్ చేద్దాం, సో దాట్ నీ వాట్సాప్ నేను కూడా చూడొచ్చు. అప్పుడు తను పంపించే మెసేజెస్ అని నేను ఉమాకి కాపీ పేస్ట్ చేసి పంపించేస్తా.